పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం ఆరేపల్లిలో మాడమాను బ్రహ్మయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడు. అయితే మృతుని భార్య సుజాత మరికొందరు కొట్టి చంపడం వల్లే చనిపోయాడని బ్రహ్మయ్య బంధువులు ఆరోపిస్తున్నారు. సుజాత మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు రొంపిచెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నమస్కారాలండి, నేను బ్రహ్మయ్య చెల్లెల్ని. చనిపోయిన వ్యక్తి మా అన్నయ్య. ఇప్పుడు వాళ్ళు ఇలరీకం పోయి 23 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాల దాకా 19 సంవత్సరాల దాకా బాగానే ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ముప్పాలకి నీటి అబ్బాయితోటి పెట్టుకున్న కానించి మా అన్నయ్య పంచాయతీల ప్రకారంగా పెద్ద మనుషుల ప్రకారంగా అన్నీ పెట్టాడు. కానీ ఆమె మాట వినలేదు. మాట వినకపోగా ఇంకా చంపాలని ట్రై చేశారు. వీడు నన్ను ఎంతకీ వదిలిపెట్టి వెళ్ళిపోవట్లేదు, వీడిని చంపితే కానీ పోడని చెప్పి అడ్డం తప్పించుకోవాలని చూసింది. ఆ విషయం మా అన్నయ్యకి తెలిసి తల్లి దగ్గరకు వచ్చి ఉంటున్నాడు. తల్లి దగ్గరికి వచ్చి ఉంటుంటే ఆమె మీద కేసు పెట్టాలని చూశాడు. పెట్టాడు కూడా. ఆ కేసులు కూడా పని కాలేదు. రొంపిచెర్ల పెడితే చెల్లలేదు. చెల్లకపోగా స్పందన కింద ఎస్పీ దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ దగ్గరికి వెళ్తే సీఏ గారి దగ్గరకు పంపించారు. సీఏ గారి నుంచి ఎస్ఐ గారి దగ్గరకు పంపించారు. ఎవరికి అడిగిపోయినా కానీ ప్రాణహాని ఉన్నదనే చెప్పాడు. మొదటి నుంచి కూడా ప్రాణహాని ఉందని చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు. అయ్యా, ప్రాణాలు కాపాడాలంటే ఎవరు ఏం చేయలేరు అయ్యా, మీరు కోర్టు పోయి వేసుకోండి, మేమేం చేయలేము, భార్యాభర్తలు విడగొట్టలేము కదా అని అన్నారు. కనీసం బైండర్ అయినా చేయాలి కదండి. బైండర్ కూడా చేయలేదు. చెయ్యపంగా అన్ని చోట్ల తిరిగినా కానీ ఎక్కడికెక్కడికి వాళ్ళు లంచాలు ఇచ్చారు. లంచాలు ఇచ్చిన వాళ్ళు మేమే డబ్బు ఆధారం లేని వాళ్ళు మేము ఎంతవరకు ఇస్తామండి. వాళ్ళు పోతే గట్టిగా అరిసి పంపిస్తున్నారు. భయపడే పోలీసులు గట్టిగా అరిచి పంపిస్తున్నారు. ఏందయ్య నువ్వు 10 స్టేషన్ల చుట్టూ తిరిగేది అని చెప్పి గట్టి బెదిరించి పంపించారు. నాకు ఎంతకీ న్యాయం జరిగేదని చెప్పి మానసికంగా కుంగిపోయాడు. నిద్రాగారం లేదు ఆయనకి. లేకపోయేసరికి తర్వాత పిల్లలు కూడా ఫస్ట్ పలకలేదండి. తర్వాత ఇప్పుడు పలికారు. ఈ మధ్య పిల్లలు కూడా పలికారు. పలుకుతుంటే ఇంకా పిల్లల వైపు మీద మళ్ళింది. నా పిల్లల్ని ఏం చేస్తారని చెప్పి మళ్ళీ ఆయన వాది ఆ రకంగా భయపడ్డాడు. పిల్లలతో బాగానే జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. పిల్ల కాన్పు కూడా మా అన్నయ్య చేసింది. కాన్పు చేసిన తర్వాత 7వ రోజు నీళ్ళకని వెళ్ళాడు. వాళ్ళు ప్రేమ అభిమానంగా పిలిస్తే వాళ్ళకి ఏదో తగిన వస్తువు తీసుకెళ్ళాడు. సంతోషంగానే ఉన్నాడు. 5 దాకా కూడా తల్లితో బాగానే మాట్లాడాడు. అమ్మ నాకేం కాదమ్మా, నేను బాగానే ఉన్నాను, నేను వస్తాను, తెల్లారి ఈ ఒక్కపూట కూతురు కాడు ఉండొస్తానని చెప్పాడు. అలాంటి వ్యక్తి నైటు 12 గంటలకి చనిపోయాడన్న వార్త మాకు మెసేజ్ పెట్టారండి. మాకు ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మాకు వీడియోలు వచ్చినాయి. కొనుపితో ఉండి మాకు వీడియోలు పెట్టాడండి. నా చావు కారణము కీనీటి అబ్బన్న, చెన్నుపోయిన వెంకట్రావు, మా ఆడోళ్ళు సుజాత, గుర్రం శివ, ఇలా 4 పేర్లు 8 మంది అంటండి మొత్తం అటాక్ చేసింది. వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు తెలియక తెలిసిన పేర్ల వరకు చెప్పాడండి. అంతకన్నా ముందే సందకాడే బ్లాక్మెయిల్ చేశారంట. నువ్వు వెళ్తావా ఈ ఊర్లో నుంచి అని. అది మాకు ఊర్లో తెలిసిన వాళ్ళు చెప్పారండి. మాకు తెలియదు వాళ్ళు ఎవరో కూడా. ఊర్లో ఎవరో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది బాగా ఒత్తుపోయాడండి. ఒత్తుపోయిన మనిషికి మేము అండగా ఉంటుంటే అండగా ఉన్న మనిషిని మంచితనంగా పిలిపించి ఆ రకంగా చేశారు. ఇవాళ మాకు ప్రాణాలకి నష్టపరిహారం ఏంది? ఇవాళ 3 రోజులైంది చనిపోయి. బాడీకి ఇంతవరకు ఏమీ లేదు, పోస్ట్ మార్టం లేదు. వాళ్ళు చంపిన వాళ్ళు ఇలా హాయిగా తిరుగుతున్నారు ఊర్లో. ఇవాళకి వాళ్ళని ఒక్కళ్ళు ఒక మాట అన్నోళ్ళు కాదు. ఇలా వద్దాలు జాగా తిరుగుతున్నారు. వాళ్ళు తెలిసిద్ది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ బాడీని తీసుకుపోయి తగలబెట్టుకుంటాం మేము. మాకు తర్వాత న్యాయం ఏంది? మాకు బాడీ ఉండగానే మాకు న్యాయం చెయ్యాలా? వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయాలి. మాకు న్యాయం జరగాలి. ఆ తల్లి కడుపు కొత్త మీరే తీర్చాలండి. మా కొడుకు పేరు బెమ్మయ్య, మోడమడుసు బెమ్మయ్య. ఇల్లిటం పోయాడు. ఇల్లిటం పోయిన కాసి 20 సంవత్సరాల నుంచి బాగానే ఉంటున్నారు. 4 సంవత్సరాల నుంచి అక్కర సంబంధం పెట్టుకొని ఇంకా ఏది ఇస్తుంది అమ్మాయి. ఏది ఇస్తుంటే వాడు బెదిరించి నా కొడుకుని సావదింగారు సార్. చాలా తీసుకుపోయి సావదేశారు. ఏ స్టేషన్లో పోయినా మాకు న్యాయం అనేది జరగలేదు సార్. 4 నెలల నుంచి నా కొడుకుని పెట్టుకొని తిరుగుతున్న పోలీస్ స్టేషన్లకి ఎక్కడ న్యాయం జరగట్లే మాకు. అది మేమేం చేయాలో చెప్పండి సార్. ఇల్లరికం పోయి 26 సంవత్సరాలు అయింది. వెళ్ళటం పోయి 20 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి. అప్పుడు బాగానే ఉండరు. 4 సంవత్సరాల నుంచి ఏది ఇస్తుంది నా కొడుకుని. ఏమిస్తుంది? ఆ ఏమిచబడలేక 4 నెలల నుంచి నా కాడ ఉంటున్నాడు. వచ్చి అక్కడ సంబంధం పెట్టుకొని నువ్వు వెళ్ళిపో, నా కాడ ఉండొద్దు, నాకు అడ్డం అవుతుంది, నువ్వు ఉండకూడదు, నువ్వు ఆడికి పోతావు, నీ దిక్కుండా కాడికి పోమన్నది. ఈ ఆడికి పోతాను నా కొడుకు నా కాడికి వచ్చాడు. అది పెళ్ళని కానిపోతే రానిలేదు. నిన్న ఫంక్షన్ కనిపోయాడు, కూతురు ఫంక్షన్ కనిపోయాడు. నీళ్ళైతే
నీళ్ళైతే పోయాడు 5 దాకా నాకుతో బాగానే మాట్లాడా. ఏం కాదమ్మా నాకు నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు వాన పడుతుంది నేను రావడానికి కుదరదమ్మా, నేను రేపు పొద్దున వస్తానన్నాడు. వాళ్ళ అల్లుడు కూడా మాట్లాడాడు. ఏం కాదులే రేపు వస్తాడు, ఇప్పుడు కూతురు కాడ ఒకరోజు ఉండలేడా అని అడిగాడు కొడుకు. అల్లుడు కూడా అడిగాడు. సార్ బాగా మాట్లాడాడు 5 దాకా. మీరు ఆ రికార్డ్ అయినా చూడండి, మీకు నేను చెప్పింది అనుమానం అయితే. అది నేను ఈడ పాచి పని చేసుకొని బతుకుతున్నా. నా కొడుకుని ఏ నిమిషాలు ఏం చేస్తారని నా కొడుకు అమ్మటే తిరుగుతున్నా, పని కూడా మానుకొని అద్దెలు కట్టుకుంటుంటున్నా. ఏం ఆధారం లేదు, ఓ బిడ్డ మట్టుకు బతుకుతున్నా. మళ్ళీ మా ఇళ్ళ మీదకి ఎక్కువ వరకు వస్తున్నారు సార్, ఆ బజార్ని తిరుగుతున్నారు. ఏ పూట ఏం చేస్తారని మాకు భయం అవుతుంది. అది సుజాత అబ్బన్నతోటి. ముప్పాలు ఉంటాడు సార్. ఏం చేస్తాడు మాకు తెలియదు, పొలం పనిలో మరి ఏం పనులు చేస్తారు. అతను ప్రాపర్టీ పరంగా బాగుంది, గంజాయి బ్యాచ్ అని మాకు తెలిసింది. గంజాయి